అందరికీ నమస్కారం. ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. రాఖీ పండుగ అంటే మనం ముందు తరాల నుంచి చూసుకుంటూ వస్తున్నాం. రాఖీ అంటేనే అన్నదమ్ములు అక్క చెల్లెల అనుబంధంతో కూడుకున్న పండుగ. ఇలాంటి ఈ మధ్యలో మనం చాలా ఎంత దూరం ఉన్నా ఒకప్పుడులాగా ఇప్పుడు ఆ పండుగ అంటే దూరం ఉన్నా కూడా వచ్చి రాఖీ అన్న తమ్ముళ్ళకి కట్టి వెళ్తుండే వాళ్ళు, అక్క చెల్లె వాళ్ళైనా ఇంకా ఇతర పెద్దమ్మళ్ళ కూతుర్లైనా ఎంత దూరమైనా వచ్చి పంపడమైనా లేకపోతే కట్టుకోవడమైనా ఆ పండుగను దూరం చేయకుండా చూసుకునే వాళ్ళు. అలాంటి రోజులన్నీ ఇప్పుడు మనం చూడలేకపోతున్నాం, దూరం అయిపోతున్నాయి. అనుబంధాలు కూడా, రక్త సంబంధాలు కూడా దూరం అయిపోతున్నాయి. అది దేని వల్ల దూరం అవుతున్నాయి అంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల అయినా లేకపోతే ఆర్థిక స్తోమత లేకపోయిన వల్ల దాని వల్ల అయినా దూరం అయిపోతున్నవి. ఇలాంటివి మనం ఇంకా ముందు తరాలకు మంచి పండుగలు, ఇది అనుబంధంతో కూడుకున్నది, రక్త సంబంధంతో కూడుకున్న పండుగ కాబట్టి మనం ఇంకా ఇతర తరాలకు కూడా మనం ఈ పండుగలను తెలియజేయాలి కానీ దూరం పెట్టకూడదు. దయచేసి ఎంత దూరం ఉన్నైనా మన రక్త సంబంధాన్ని మనం ఎల్ల కాలం మన తోడ పుట్టినలను మనం గుర్తు పెట్టుకొని ముందుకు జరుపుకోవాలి. ఇలాంటి పండుగలు ఇంకా మన పిల్లలకైనా ఇతర పిల్లలకైనా ఆదర్శంగా నిలుచుకోవాలి. మనం ఇలాంటి పండుగలను ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా అందరికీ, అన్న తమ్ములకు అక్క చెల్లెళ్ళకి మనస్ఫూర్తిగా దయచేసి ఎంత దూరమైనా వచ్చి రాఖీ పండుగను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.